బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. తుని పట్టణంలో డీమార్ట్ పక్కన గల ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర టూరిస్ట్ ఎగ్జిబిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తుని నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత యనమల రాజేష్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. స్టాల్స్ ను, చిన్నపిల్లల ఆటల పరికరాలను పరిశీలించారు. క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి పండుగలు రానున్న నేపథ్యంలో ఇలాంటి ఎగ్జిబిషన్లు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతాయని యనమల రాజేష్ అన్నారు. నిరంతరం ఒత్తిడిలతో జీవించే ప్రజలకు ఎగ్జిబిషన్ ఆటవిడుపుగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కుక్కడపు బాలాజీ, టీడీపీ నేతలు మోత్కూరు వెంకటేష్, యనమల లక్ష్మణరావు, కుసుమతి సత్యనారాయణ, రామచంద్రరాజు, మాళ గణేష్, పరవాడ తాతబాబు, అప్పన రమేష్, ఎగ్జిబిషన్ నిర్వాహకులు కాలిన బాబురావు, అల్లిమల్లి చిన్న, పెన్నమరెడ్డి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ సంక్రాంతికి తుని పరిసర ప్రాంత ప్రజలకి, చిన్నపిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా మన ఎగ్జిబిషన్ అనేది మన తుని ఫస్ట్ టైం ఈ పిల్లలకి వేయవలసింది, పెద్దలకి కూడా కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం డీమార్ట్ పక్కన మన NH-16 హైవే అనుకుని ఉన్న సైట్లో వేయడం జరిగింది. ఇది ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో ఉంటుంది. మనకి అందరూ చూడవలసిందిగా ఒక 50 రోజులు మాత్రం ఇది ఉంటుంది. మనకి ఈ తునిలో అతి పెద్ద ఎగ్జిబిషన్ అంటే ఇదే ఫస్ట్ టైం వస్తుంది. జైంట్ వీల్ కానీ 28 సీట్లు జైంట్ వీల్, డ్రాగన్ ట్రైన్, కొలంబస్, మొత్తం ఇంకా ఎన్నో రకాల ఐటెంలు పిల్లలకి ఆస్వాదమైన పిల్లలకి ఆస్వాదమైన ఎటువంటి అన్నా సరే కొత్త కొత్త గేమ్స్ రకాలు, ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. భారీగా చేత జరిగింది. ఈ పట్టణం ప్రజలకి చాలా బాగుంటుందని వచ్చిన అవకాశం ఈ పండగకి మేము చెయ్యాలి అనుకుని చాలా కృషి చేస్తాం.